కళ నేను ఎందుకు వస్తున్నా తెలియదు. ఆకు తెమ్మని చెప్పిన తర్వాత అతను చూశాను, చూసి ఇలా పిలిచాను. ఈ దుఃఖంలోనే ఉన్నాను నేను అప్పటికి. 4-5 రోజులు బట్టి కొంచెం దుఃఖమే. అతను ఇలా పిలిచాను, అన్నమని పెడదాం పాపం అలా ఉన్నాడు కదా. నీళ్ళేసి చెయ్యికి నీళ్ళేయమండం వేస్తే గోర్లు ఇంత పొడుగులు ఉన్నాయి. ఇలా చెయ్యి కడుగుతుంటే తెల్ల మొత్తం చెయ్యి ఆ మురికంతా నల్లపోయి తెల్లగా ఉన్నాడు. ఓ తెలుగు రాదు, మన తెలుగు రాదు అతనికి, హిందీ మనిషి నటుడు. ఇలా ఇలా కడుగుతున్నాడు. సేమ్ అయినే పరా ఏసై నిజంగా. ఆ సృష్టికర్త నా దగ్గరికి వచ్చినాడు అప్పుడు. అయితే అన్నం ఒక గంటలో పడితే వద్దు ఆకు తెమ్మంటే ఆకులో పెట్టిపోతాడికి. ఆ ఆకు కాసి చూశాడు, ఇలా చూశాడు. నాకు అదే సాస్ట్ ఇప్పుడు కూడా కంటికి కనపడినట్టు అవుతుంది నాకు అసలు. ఇది ఇలా చూశాడు, నాకు అసలు ఇలా చూశాడు, ఇలా చూశాడు, ఇలా చూశాడు, చూసి ఆ పైకి ఎత్తుకున్నాడు. ఎత్తుకొని ఇలా ఇలా అన్నాడు అని ఇలా దించుకున్నాడు. అది వెళ్ళిపోయాడు అంతే. ఇంకా ఎనగొట్టుకొని పోయాడు. తినయ్యా నేను ఇక్కడ మంచినెత్తను తిను అంటే అలా చూసుకొని పోండి అంతే. ఇంకా అటు పోండు గద్దరాన్న రోడ్డు కాసి. ఇంకా రోడ్డుకి ఎక్కడ పోండో మరి, ఎక్కడ తిన్నాడో మరి, ఎక్కడికి వెళ్ళాడు. ఇంకా అనుకున్నాను పెడితే అన్నం పెడితే ఇక్కడ కూర్చొని తింటాడు అనుకున్నాను. తినలేదు. కానీ మంచిలో కావాలంటే ఏం చేస్తాం అనుకున్నాను. ఇంకా అన్నంతో పడుకొని పోవడం ఇంకా అక్కడి నుంచి నాకు మంచి రోజులు వచ్చినాయి అన్నమాట. మంచి రోజులు అంటే చాలా మేలైన రోజు అదే నాకు. ఆయన్ని దర్శించడం, ఆ తర్వాత ఇదన్నీ జరగడం. ఇంకా నాకు ఈ దేవతలు దుర్గమ్మ, ఈ రకాలమ్మ, ఇవన్నీ అయ్యాని ఇంట్లో దేవుడి ఫోటోలు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇంకా ఇవన్నీ నన్ను ఏమో ఆపలేకపోయినాయి. కాకపోతే ఒక్క మాట ఇతనితో నేను చెప్పుకున్నానయ్యా. నాకు తెలుసో తెలియకుండా తండ్రి ఎన్ని రాత్రులు నిన్ను మొరపెట్టుకున్నాను. నాకు ఎవరూ లేరు ఆదుకున్నాను. నా తల్లి లేదు, తండ్రి ఉన్న ముసలుడే. ఇంకా తండ్రి కూడా చనిపోయాడు అనుకున్నాను. అప్పుడు చచ్చిపోండి, తాత కూడా చచ్చిపోలేడు, చచ్చిపోండి కదా ఉన్నారు. ఇంకెవరు వచ్చినా సరే నా కాడున్న డబ్బుల కోసం ఆశించడం, డబ్బులు తినడం, అవి వెళ్తే ఏదో మంచి చెడ్డ కాసేపు చూసుకొని రావడమే తప్ప ఇంకా అంతకంటే నాకేం లేదు. ఏ గతి లేదని నేను ఇంకేం చేసినా మీదే తండ్రి భారం వేసి అనుకున్నాను. అయినా నా కష్టసుఖాలు ఆలోచించి చూసి నా శ్రమలో నా బాధలో ఆలకించిన వాళ్ళు ఎవరో ఉన్నారు అప్పుడులోని? ఎవరు లేరు. ఎవరు లేక కాకపోతే ఒకళ్ళు నోటంటే వచ్చి ఎన్నెన్నో మాటలు వచ్చినాయంట. అవన్నీ దేవుడు చూసుకుంటాడు. కానీ నా కళ్ళ ముందు అనే మాటలు నేను పట్టించుకోలేదు, నా సాటి అనే మాటలు నేను పట్టించుకోలేదు. ఇంకా అంత సమాధానం ఇచ్చే దేవుడే ఉన్నాడో దేవుడికి చెప్పుకుంటాను. కాబట్టి ఇంకా ఆయనే చూసుకుంటాడు అనేసి అనుకున్నాను. ఇప్పుడు అన్నాడంట అక్కనే నువ్వులు చంపేసిన వాళ్ళు నీకు ఇన్ని చంపేసింది కదా అన్నట్టుగా ఇది కూడా ఆడినాడంట. అట్లా పైడక్కనే తర్వాత వాళ్ళ చొక్క చెప్పింది, ఇలా అన్నాడంట అలాగనేసి. వీళ్ళ బాబు వీళ్ళ బాప్ప తర్వాత వీళ్ళ చుట్టాలు వీళ్ళ తాలిపల్లి బంధువులు కూడా అదే మాట అన్నారంట. బంధువులంతా వీళ్ళ పెద్దనాన్న, వీళ్ళ చిన్నాన్న, వీళ్ళ పిన్ని, తర్వాత మాడూరు మాయాల ఆవిడ ఇంకేంటన్నా అన్నారంట. మీ చెల్లెలు మోడు చంపేసింది కదా మొన్న ఆడు కూడా అదే మాట అన్నాడు. అయితే అది చంపేసింది అంటే ఇంకా 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 చాలా సాడిస్టులు ఉన్నాయి. మరి ఆ సాడిస్టులన్నీ నేను చెప్పుకోవాలనుకుంటే ఇంకా తెల్లారిపోద్ది. ఇంకా అన్నీ సగం నేను వదిలిపెట్టుకొని మాట్లాడుతున్నాను కాబట్టి. కానీ అంత శ్రమతో బతికి కన్నా చచ్చిపోవడం మేలని అనిపించినప్పుడు కూడా నన్ను దేవుడు నాకు తెలియకుండా నన్ను దేవుడు కాపాడాడు. కాబట్టి నువ్వు బతకాలమ్మా, నువ్వు బతికి నీ వల్ల నీ కొడుకులు పుట్టిన బిడ్డలు కూడా నా రాజ్యానికి రావాలా, నా రాజ్యంలో ఉండాలి, నన్ను పోలి తిరగాల మీరు కూడా నా లెక్కలో తండ్రి నన్ను దాచుకున్నాను. అందుకనే నా తిండి నా తిప్పలు నా పుట్టిన బిడ్డలకు కానీ నా బిడ్డల తాలూకు వచ్చిన బిడ్డలకు కానీ రాకూడదని నేను ఆలోచిస్తున్నాను అన్నమాట. అది ఒక్కొక్క టైంలో ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదని నేను చెప్తున్నాను. కానీ ఏమో దానికి పెట్టింది కుర్రాకులే, నన్ను మా అక్కలో పెట్టింది కదా, నేను కూడా ఇళ్ళగా అన్నాను కదా. ఆ బుద్ధి అయితే నాకు రాలేదు.
పెట్టలేదని నేను కూడా పెట్టకుండా చేయట్టుకొని తినండి అనేసి అప్పచెప్పడం అంటే అది స్వతంత్రంగా తిని ఉంటారు కదా, నా పిల్లలు కదా, నేను పడ్డ బాధలు నా పిల్లలకు రాకూడదు అన్న లెక్కల్లో నేను ఆలోచించుకుంటున్నాను. అయితే నేను ఎలా చేసినా సరే నాకు విలువ లేకుండా ఈ నన్ను చూసి మొక్కలు పెట్టుకుంటారటనే బాధపడతానే కానీ పాపం నా బాధలన్నీ నా పిల్లలు నా బాధలు వాళ్ళ సంతోషంలోని నా బాధలు మర్చిపోవాలి. అప్పుడులో నేను అప్పుడు అలా ఉన్నాను కదా, నా అలా వీళ్ళు ఉండకూడదు, వీళ్ళు సంతోషం ఉంటే నా సంతోషం, నాకు ఆనందం అని సరదా పడుతున్నానే కానీ రెండో విధంగా ఏం కాదు. తుదకు నీ జీవితంలో మేలు అనేది ఎప్పుడు జరిగింది? మేలు ఎప్పుడు జరిగింది నీ జీవితంలో మేలు అయినా నాకు దర్శనం ఇచ్చి మాట్లాడిన తర్వాత నాకు జరిగింది. నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు, ట్రైన్లో వెళ్తా అదే వాయిదాకి వెళ్తుంటే నీ ముందు నేను ఉన్నాను కదా, నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు అన్నాడు. ఎలా అనుకున్నావు, స్కూల్ కుర్రోళ్ళగా ఒక 20 సంవత్సరాల కుర్రోళ్ళగా బండి మీద వెళ్తా వెళ్తాను, స్కూటీ మీద మళ్ళీ స్కూటీ ఒకళ్ళు నడుపుతున్నారు, ఆయన కూర్చున్నాడు, కూర్చొని నేను నీ ముందు నేను ఉన్నాను కదా, నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు అన్న మాటగా ధైర్యం వచ్చింది. పెద్దమ్మకి వెంటనే చెప్పాను ఫోన్ చేసి, అమ్మ పర్లోక తండ్రి నీతో మాట్లాడాను. అదే మాట ప్రతి ఒక్క ప్రాంతంలోనూ కూడా నాకు ఇచ్చిన ధైర్యాన్ని పెట్టి, నా తండ్రి నువ్వు ఇచ్చిన ధైర్యాన్ని పెట్టి నాకు నా బిడ్డలకు నువ్వు తోడుగా ఉన్నావు కాబట్టి నేను ఈ స్థితిగా ఇలా ఉండగలిగాను తండ్రి అనేసి నేను ప్రార్థన చేసుకున్నప్పుడల్లా ఏ మాట చెప్పినా ముందు ఆయన ఇచ్చిన మాట నడుచుకొని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. కాకపోతే నాకు చదువు రాదు, బైబిల్ చదువుకోవడానికి లేదు, ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ చెప్పుకోవాలనుకుంటే